నాకు కూడా నీ బలము శక్తి నాకు దయచేయండి ప్రభువ. నా చిన్న కుటుంబాన్ని కూడా కాపాడతారని ప్రభువ. నాయన ఇంకా ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభువ, వారికి కూడా నాయన ప్రార్థనా శక్తి బలము దయచేస్తారని, నా ప్రార్థనలో పొరపాట్లుంటే క్షమింతారని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా తండ్రి, నిన్న నేడు నత్రమేకృతమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇగో ప్రభువా, మరొక దినాన్ని మా జీవితాల్లో నువ్వు అనుగ్రహించడానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. దేవా, నువ్వు నిత్యం మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని కాపాడుతున్న దేవుడు నాయన. దేవా, నీ వాక్యం ద్వారా నాయన మా బ్రతికిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన ఆయన నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయన. ఓ దేవా, మమ్మల్ని ఇక్కడ సమకూర్చిన స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఓ మరి గత వారం నాయన మాతో మాట్లాడావు నాయన. ఓ నిశ్చయంగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు దేవునికి స్తోత్రాలు ప్రభువా. ఓ నిశ్చయంగా ప్రభువా, నీ వాక్యమేనైనా మమ్మల్ని నడిపిస్తూ ఉంది దేవునికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మరొక దినానైనా ఈ సాయంకాల సమయంలోని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, ఈ కూడికల్లో తండ్రి ఓ మీరే నాయన అధ్యక్ష వహించి నడిపించండి తండ్రి. ప్రభువా, నీ సేవకు నిలబెట్టుకుంటే ప్రభువా మాతో మీరు మాట్లాడండి నాయన. ఓ నిశ్చయంగా నీ కృప కాపుదల నాయన మా పై నుంచి నన్ను స్తోత్రాలు ప్రభువా. ఓ నిశ్చయంగా ప్రభువా, కూడొచ్చిన నీ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. ఓ దేవా, నీ సేవకు నిలబడుచుండగా నీ ఆత్మచేత అభిషేకించి ప్రభువా అందరితో మాట్లాడండి నాయన. ఓ పాటలో సహాయం చేయండి నాయన. ప్రతి విషయంలో మీరు కృప చూపించండి ప్రభువా. ఈ కూడికి నాయన నా మహిమత్ మరి జరిగించండి తండ్రి. ఓ తప్పగా నాయన మీరే రంగం మీద దిగవచ్చు ప్రభువా. నీ సేవకుని అభిషేకించమని నాయన. ఓ నీ సేవకుని కుటుంబాన్ని న్యాయం చేసుకోండి ప్రభువా. ఓ రోగులను ముట్టని స్వస్థపరచండి నాయన. ఓ నీ వాక్యం వినుతున్న వారికి ప్రభువా రక్షణ దయచేయండి. ఓ విమోచన దయచేయండి ప్రభువా. పాపం నుంచి నాయన విడిపించండి తండ్రి. ఓ నీ శక్తి చేత నింపమని ప్రభువా. ఈ కూడికంతలో మీరు తోడుగుండి ఓ నడిపించమని సహాయం ఇచ్చేయమని ప్రభువా యేసుక్రీస్తుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో సోదర ప్రసాద్ గారు వచ్చి మరి ఒక పాట పాడతాడు. తర్వాత మాస్టర్ గారికి సమయాన్ని ఇద్దాం.
మహిమకు మార్గము కనుగొంటిని. ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి. దేశములన్నీయు ముక్కలగుచున్నవి. ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి. దేశములన్నీయు ముక్కలగుచున్నవి. పెండ్లి కుమార్తె తనకు తాను, పెండ్లి కుమార్తె తనకు తాను, పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుచున్నది. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుచున్నది. సాయంకాలమందున వెలుగు కలిగెను. మహిమకు మార్గము కనుగొంటిను. అన్యుల దినములన్నీయు లెక్కించబడినవి. ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. అన్యుల దినములన్నీయు లెక్కించబడినవి. ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. దేవుడు తన హస్తముతో నమ్మకస్తులందరినీ, దేవుడు తన హస్తముతో నమ్మకస్తులందరినీ విడిపించు సమయము ఆసన్నమైనది. విడిపించే సమయము ఆసన్నమైనది. సాయంకాలమందున వెలుగు కలిగెను. మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను. మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయంకాలమందున వెలుగు కలిగెను. మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా. నీ కృపయే చాలును నాకు నా జీవితాంతము. వేరే ఆశ లేదు. నీవే నా ఆశ్రయం. వేరే ఆశ లేదు. నీవే నా ఆశ్రయం. నీ కృపయే
జీవితాంతము అడవులలో తిరిగినను ఎడారిలో పయనించినను ఆ అడవులలో తిరిగినను ఎడారిలో పయనించినను ఆదుకొనును నీ బాహుబలం ఆదరించు నీ ఆత్మఫలం ఆదుకొనును నీ బాహుబలం ఆదరించు నీ ఆత్మఫలం నీ కృపయే చాలును నాకు నా జీవితాంతము వేరే ఆశ లేదు నీవే నా ఆశ్రయం వేరే ఆశ లేదు నీవే నా ఆశ్రయం వ్యాధులలో బాధలలో బరువులలో మరి ఇరుకులలో వ్యాధులలో బాధలలో బరువులలో మరి ఇరుకులలో ఆదుకొనును నీ బాహుబలం ఆదరించు నీ ఆత్మఫలం ఆదుకొనును నీ బాహుబలం ఆదరించు నీ ఆత్మఫలం నీ కృపయే చాలును నాకు నా జీవితాంతము వేరే ఆశ లేదు నీవే నా ఆశ్రయం వేరే ఆశ లేదు నీవే నా ఆశ్రయం నిందలలో నిరుత్సాహములో వెంటాడు శత్రు నీడలలో నిందలలో నిరుత్సాహములో వెంటాడు శత్రు నీడలలో ఆదుకొనును నీ బాహుబలం ఆదరించు నీ ఆత్మఫలం ఆదుకొనును నీ బాహుబలం ఆదరించు నీ ఆత్మఫలం నీ కృపయే చాలును నాకు నా జీవితాంతము వేరే ఆశ లేదు నీవే నా ఆశ్రయం వేరే ఆశ లేదు నీవే నా ఆశ్రయం హల్లెలూయా
స్తోత్రము దేవా, స్తోత్రము 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 దేవా, మహాపరిశుద్ధ మహాగరుడ సర్వాధికారి సర్వంతరమైన దేవా, నీ వందనా ప్రభా. నిన్న నేడు నిరంతరమని ఆకరిస్తున్నవాడా నాయన వందనా ప్రభా. ఇగో ప్రభా, గతించిన ఆదివారం కాసి ప్రభు ఈ బుధవారం సాయంకాలం దాకా ప్రభు మమ్మల్ని సజీవ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనా ప్రభా. దేవా, మా ప్రాయంలో మార్గంలో ప్రభా నీ కాపుదలించినందుకు వందనా ప్రభా. సహాయకుడా నీ వందనా ప్రభా. వందనాలు 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 ప్రభా. మహాపరిశుద్ధ మహాగరుడ సర్వాధికారి సర్వసృష్టిగతమైన దేవా, నిన్న నేడు నిరంతరమని ఆకరిస్తున్నవాడా నాయన వందనా ప్రభా. దేవాదేవాయిగా ప్రభా, ఈ దినాన్న ప్రభా మా సేవకులు నిలబెట్టుకుని ప్రభువా, ఓ దేవాయిగా ప్రభా, ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడమని దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామలో ప్రభువా ఏకాభిస్తారు ప్రభు, అక్కడ ఉంటున్నా ప్రభా. అవును ప్రభా, దయ చూపించాను ప్రభా. నాయన వందనాలు వందనాలు ప్రభా. ఇగో ప్రభా, మా సేవకులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ దేవా, ఏ ప్రాణంలో ఉన్న ప్రభా నీ కాపుదలు ఉంచమని అడుగుతుంది దేవా. దయ చూపించండి ప్రభువా. దేవాదేవాయిగా ప్రభు, మా సేవకులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ దేవా, అనేక స్థలాలకు వెళ్తూ ఉన్న ప్రభా. ఆ స్థలాల్లో మీరు ఉండండి ప్రభువా. మీరు ఉండి ప్రభు నడిపించమని అడుగుతుంది దేవా. దయ చూపించండి ప్రభువా. ఓ దేవాదేవాయిగా ప్రభు, మా సేవకు బలహీనతను ఎరిగినవాడు ప్రభా. సమస్య చూస్తున్న ప్రభా. నాయన వందనా ప్రభా. బలహీనత దేవాదేవాయిగా ప్రభా. ఓ దేవా, తీసివేయండి ప్రభా. సహాయం వందనా ప్రభా. ఓ దేవాయిగా ప్రభా, ఈ దినాన్ని ప్రభా సేవకులు నిలబెట్టుకోండి ప్రభువా. దేవా, మీరే బోరగొండండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మతో మాట్లాడమని దేవా. దయ చూపించండి ప్రభువా. ఓ దేవా, మీరు మాట్లాడే దేవుడు అని నమ్ముతున్నాం ప్రభువా. ఓ దేవాయిగా ప్రభువా, మీరు మాట్లాడకపోతే ప్రభువా మేము వ్యర్థమే ప్రభువా. దయ చూపించండి ప్రభా. సహాయం వందనా ప్రభా. ఓ దేవాయిగా ప్రభా, నీ నేకలాలకు ప్రభువా మీ నెరవేర్చేలా దయ చూపించండి ప్రభువా. దేవా, సేవలు నిలబెట్టుకోండి ప్రభువా. మీరే బోరగొండండి ప్రభా. దయ చూపించండి ప్రభా. నాయన వందనా ప్రభువా. దేవాయిగా ప్రభువా. ఓ దేవాయిగా ప్రభు, మా సేవకుల కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభువా. ఓ దేవాయిగా ప్రభు, మా పాసం గారిని కూడా జ్ఞాపం చేసుకుని ప్రభువా. ఓ దేవా, బిడ్డ కూడా ప్రభువా బలహీనరాలే ప్రభువా. ఓ దేవాయిగా ప్రభువా, నీ బలాన్ని శక్తిని ఇవ్వను ప్రభువా. దయ చూపించండి ప్రభువా. ఓ దేవాయిగా ప్రభువా. దేవాయిగా ప్రభు, మేము ప్రార్థించే వాళ్ళం వచ్చి మనం దేవా. ఓ దేవ, మాకు ప్రభువా మంచి సేవకులు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఓ దేవ, మా సేవకులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరింతగా ప్రభువా బలపరచమని దేవా. దయ చూపించండి ప్రభువా. ఓ దేవ, అనేక చోట్ల దేవాయిగా ప్రభా వాడబడను ప్రభా. సహాయం వందనా ప్రభా. ఓ దేవ, ఏ స్థలాన్ని నిలబడిన ప్రభా నీ అగ్నితో ప్రభువా నింపమని అడుగుతుంది దేవా. దయ చూపించండి ప్రభా. నాయన వందనా ప్రభువా. ఓ దేవాయిగా ప్రభు, మీ ఓ దేవ మనుషులమే కానీ ప్రభువా. ఓ దేవ, మీ తప్పులు పొరపాట్లు ఉంటాయి ప్రభువా. ఓ దేవాయిగా ప్రభు, మా తప్పులు పొరపాట్లు ఎత్తి చూపిస్తా ఉన్నా ప్రభువా. ఓ దేవ, దినము కూడా ప్రభు మమ్మల్ని ప్రభువా నీ నేకలాలు ప్రభువా మమ్మల్ని ఎత్తి చూపిస్తుంది ప్రభు. మా తప్పులు చూపిస్తూ ఉంది ప్రభువా. అవును ప్రభువా, మేము ఏ విధంగా ఉండాలి ప్రభువా, ఏ విధంగా జీవించాలి ప్రభువా. ఓ దేవ, నీ వాకుని నేర్పిస్తుంది ప్రభువా. దయ చూపించినందుకు వందనా ప్రభువా. ఓ దేవాయిగా ప్రభువా, మా సేవకులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దయ చూపించండి ప్రభువా. ఇగో ప్రభా, సేవకులు నిలబెట్టుకోండి ప్రభువా. మీరే బోరగొండి ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు అని నమ్ముతున్నాం ప్రభువా. ఇగో ప్రభా, ఈ ఒక నత్తివాడు ప్రార్థనలకు ఇస్తామని ప్రభు అనేసి కృష్ణంతో ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి సౌండ్ సిస్టమ్ కావాలి. ఈ రాత్రికాల సమయంలో మరి మరొకసారి బుధవారపు రాత్రికాల కూడికలో మనం పాలు పొందటం చాలా సంతోషం. నాకు ఇక్కడ సౌండ్ సరిగా వినపట్టలేదు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ముఖ్యంగా సహోదరి విజయ, జాషువా యొక్క భార్య, మరి ఆమెకు తల గాయము మానింది. మరి ఆమెకు రేడియేషను, కిమోస్ అని క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ ఉందండి. ఆ ట్రీట్మెంట్ కొరకు హైదరాబాద్లో సుమారుగా 40 రోజులు అక్కడ ఉండాలి. మరి దేవుని చిత్తమైతే, దేవుడి దయ, దేవుడి కనికరాన్ని బట్టి మరి ఆమె ఆ ట్రీట్మెంట్ తీసుకుని మరలా మన మధ్యకి ఆరోగ్యంగా తిరిగి వచ్చినట్లుగా
సంఘమంతా మరి ప్రార్థించమని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి సోదరుడు జాషువా మరి తను 18-20 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో కష్టపడి నమ్మకమైన పనివాడిగా, ఇంటికి మంచి నమ్మకమైన దాసుడుగా ఉన్న దాన్ని బట్టి మరి సోదరుడు జాషువాని దేవుడు ఎంతగానో దీవించాడు, దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మరి దాన్ని బట్టి ఈరోజు తన భార్యకు ట్రీట్మెంట్ చేయించుకోగలిగినటువంటి ఆర్థికపరమైనటువంటి ఆ సహాయము కూడా దేవుడు ఆశ్చర్యముగా ఆయనకు చేశాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారికి అన్నడూ కూడా మరి దేవుడు అన్యాయము చేయడు. దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడని మనం నమ్ముతున్నాం. అలాగే మరి వజ్రమ్మ గారు కూడా మరి హైదరాబాద్ వెళ్ళారు. మరి కుమార్తెను చూసుకుని ఆమె కూడా చాలా ఏడ్చిందని విన్నాను. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండవదిగా మరి శనివారం కిస్నపల్లి సహోదరి అమూల్య యొక్క తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కూటము మరి వారు ఏర్పాటు చేసుకున్నారు. శనివారం ఉదయం 10 గంటలకి మరి ఆ కూటానికి అందరినీ రమ్మని ప్రేమపూర్వకంగా వారు ఆహ్వానించారు. కాబట్టి దయచేసి మరి మీరందరూ చక్కగా మరి రాగలిగిన వారందరూ రావాలని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ కూడిక కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి నా ఆరోగ్యం కొరకు మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే నేను బాగున్నానని నేను నమ్ముతున్నాను. మరి నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. అయితే నేను వచ్చిన తర్వాత కానీ దుబాయ్లో కానీ బ్లడ్ టెస్టులు చేయించుకోలేదండి. దుబాయ్లో బ్లడ్ టెస్టులు చేయించుకోలేదు. ఇండియా వచ్చేప్పుడే నేను 20 రోజులు అయిపోయింది, దగ్గరగా 20 రోజులు అయిపోయింది. ఇంకా నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు ఈ రోజు వరకు. బాగానే ఉన్నాను కదా అనుకున్నాను నేను. అయితే మధ్యలో చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను నేను. ఇక షుగర్ టెస్ట్ చేసుకుంటే 323 ఉందండి. ఏం భయపడలేదు, బాగానే ఉంది కదా అనుకున్నాను. అయితే ఈరోజు ఉదయం నాకు ఎందుకో డౌట్ వచ్చింది. రాత్రి సరిగా నిద్ర పట్టక డౌట్ వస్తే నేను పొద్దున్న ల్యాబ్ అతను రమ్మని నేను బ్లడ్ ఇచ్చాను టెస్టుల కోసమని. మరి కిడ్నీ సంబంధించిన టెస్టు, లివర్ సంబంధించినటువంటి టెస్టు, క్రియేటిను, అలాగే ఇంకేదో చెప్పాడు ఆయన. మరి లిపిడ్ ప్రొఫైలు, ఈ షుగర్ టెస్టులు ఇవన్నీ చేయించుకోవడానికి నేను ఆయన పొద్దున్న వచ్చి నా బ్లడ్ తీసుకుని వెళ్ళి ఆయన నాకు టెస్టులు చేసి నాకు ఫోన్ చేశాడు ఆయన. పాస్టర్ గారు రిపోర్ట్ తీసుకుంటానికి వస్తారా అని. సరే తిన్న తర్వాత బ్లడ్ ఇస్తారా అని చెప్పేసి అన్న తర్వాత నేను లేను, బయటికి వెళ్ళాను అని చెప్పాను. అయితే మరి ఆయన నాకు రిపోర్ట్ చెప్పాడు. ఇంకా ఫారం అయితే నేను తీసుకోలేదు, కాగితం తీసుకోలేదు, కానీ నాకు చెప్పాడు ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉందంటే 190 ఉందంటండి. అంటే 110 లోపు 120 లోపు ఉండాలి. అయితే ఫాస్టింగ్ షుగర్ 190 ఉందంటండి. దీన్ని బట్టి ఇంక రెండేం అంటే తిన్న తర్వాత టెస్ట్ చేయించుకుంటే సుమారుగా ఒక 400 అలా ఉండొచ్చు. కారణం ఏంటంటే నేను సరైన షుగర్ బిళ్ళలు వాడట్లేదు, కొలెస్ట్రాల్ వాడట్లేదు, బీపీ వాడట్లేదు. చాలా ప్రశాంతంగా ఉంది నాకు మనసు, ఏంటంటే బిళ్ళలు వాడినందుకు. అయితే కొలెస్ట్రాల్ ఎంత ఉందా అని అడిగితే కొలెస్ట్రాల్ ఎంతో లేదండి, 250 దాటిందండి అన్నాడు. అది 200 లోపు ఉండాలి కొలెస్ట్రాల్, అది 250 దాటిందంటండి. దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది అంటే రాత్రి ఎందుకు నిద్రట్లేదు నాకు అర్థమైంది. ఎందుకు నిద్రట్లేదంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది. కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవటం వల్ల మరి షుగర్ చాలా హైలో ఉండటం వల్ల తల బాగా తిరిగిపోవటం, తల నిలబడకపోవటం, మెల్ల బాధ వచ్చేయటం ఇలా జరిగింది. సో రాత్రి అయితే నాకు చాలా అనిపించింది, నాకేదో ఒంట్లో బాగోలేనట్టు ఉంది అనిపించింది. మరి నేను ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. మన డాక్టర్ పరమ వైద్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఆ విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని మీద విశ్వాసం ఉన్నాను. మరి దేవుని చిత్తమైతే మరి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
మరి నా భార్యకు కూడా హార్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లంతో ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పినప్పటికీ ఎకో టెస్ట్తో ఆపేశాను. మరి ఆమెకు కూడా చాలా నీరసంగా ఉంటుంది. మరి ఆమె ఆరోగ్యం కోసం కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నాకు బీపీ లేదండి. ఇప్పుడు ప్రజెంట్ నాకు బీపీ లేదు, అసలు లేదు. బీపీ లక్షణాలు కూడా లేవు, బీపీ కూడా లేదు. నాకు బెల్ వేసుకోవట్లేదు. నేను ఇంచుమించు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు బీపీ డౌన్ అయిపోతుంది. దాని మీద నేను బీపీ ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. మరి దాని విషయంలో కూడా దేవుడే నాకు సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పాస్టర్ లూయిస్ గారు తన కుమారుడు కయంబే ఆ యొక్క ఫెడేల్ వచ్చిన తర్వాత దేవుడు కొన్ని స్వస్థత అద్భుత కార్యాలు మన మధ్య జరిగించాడని నేను నమ్మాను. ఆ వరుసలోనే నాకు షుగర్ కూడా డౌన్ అయిపోవటం, బీపీ కూడా డౌన్ అయిపోవటం, కొలెస్ట్రాల్ లేకపోవటం, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు నన్ను పూర్తిగా స్వస్థపరిచాడని నేను నమ్మాను. అయితే మనకున్న కొంత అవిశ్వాసాన్ని బట్టి కావచ్చు, కొన్ని మెడికల్ సంబంధించినటువంటి హెచ్చరికలు బట్టి కావచ్చు, మరి గ్యాస్కి అయితే నేను తప్పనిసరి బిల్ వేసుకుంటున్నానండి. గ్యాస్ బిల్ వేసుకోకపోతే నాకు కొంచెము చాలా అంటే నాకు ఫ్రీగా ఉండట్లేదు. అంటే కొంచెము ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది, అంటే ఆరోగ్యపరంగా అరుగుదల విషయంలో. సో ఈ విషయాల్లో మీకు ఎందుకు నేను పబ్లిక్గా చెప్తున్నానంటే, దూరదేశాల్లో ఉన్నటువంటి సహోదరులు సహోదరీలు, పాస్టర్ గారు మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు చాలా బాగా ఉండాలి, కొంతకాలం మీరు మంచిగా ఉంటేనే మాకు మన సంతోషమని చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, మరి ధైర్యపరుస్తూ ఉంటారు. వారి కోసం నేను ఈ విషయాలన్నీ మరి చెప్పడం జరుగుతూ ఉంది. మరి వారు విన్నా వినకపోయినా వారు వింటారనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. అలాగే మరి నా కుమారుడికి సరైన భవిష్యత్తు లేదు, కోడలకి సరైన భవిష్యత్తు లేదు. వారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వారి విషయంలో కూడా దేవుడే వాళ్ళకి సహాయం చేయలాగన, మరి దేవుడు కృపచూపులాగన వారి కోసం మీరు ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అలాగే మా రియాన్ డ్రమ్స్ కొట్టాడు, ఎలా మీరు చూసుంటారు, కొంతమంది చూశారు. చాలా బీభత్సంగా కొడుతున్నాడు డ్రమ్స్ వాడు. మరి ఏదో దేవుడిచ్చిన గొప్ప కార్యమని నేను నమ్ముతున్నాను. సో మరి అరుణ్ గడేడి చచ్చిగా రానంటున్నాడు. సరే, మరి కీబోర్డ్ అని మొదలుపెట్టాడు అరుణ్ గాడు. ఆడు క్రికెట్ మీదకి వెళ్ళిపోయినట్టు అందుకున్నాడు మనసు. ఆడు క్రికెట్ ప్లేయర్ అయిపోవాలనుకుంటున్నాడు. ఆడు కీబోర్డ్ నేర్చుకోరా అన్నాను, ఆడు కీబోర్డ్ ఎక్కడ పాడేశాడు, ఎవరికి ఇచ్చేసాడు అంట. సరే, ఓబేది గడు నేర్చుకుంటాడు, ఓబేది గడు కీబోర్డ్ వాయిస్తాడు అనుకున్నాను, ఆడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. సో ప్రిన్స్ గాడు కృషి గాడు కీబోర్డ్ నేర్చుకుంటాడు అనుకుంటున్నాను, వాడు ఎంత అరగంట అయితే నేర్చుకుంటాను, ఎక్కువైతే నేను నేర్చుకోను అన్నాడు అంటాడు. ఆడి కండిషన్ అలా ఉంది. సో పిల్లలు మరి వాయిద్యాలు వాయించాలని, వాళ్ళు దేవుని సేవలో వాడబడాలని ప్రోత్సహించే తల్లిదండ్రులు లేకపోవటం మన సంఘానికి చాలా దురదృష్టం. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది. పిల్లలకి వాయిద్యాలు నేర్పించటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది. చదువు ఉద్యోగాలు మనం చదివేసి ఏం పొడి చేస్తున్నాము, మన బిడ్డలు ఏం పొడి చేస్తారో అది మనకు అర్థమైపోతుంది. మన చదువులు ఎంతవరకు చదివాం, మన పిల్లలు ఎంతవరకు సాధించేస్తారు అనేది మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి మన పిల్లలు దేవుని మందిరంలో వాళ్ళు వాడబడతా ఉంటే మనం సంతోషించాలి. గొప్ప చదువులు, పెద్ద పెద్ద చదువులు అవన్నీ మంచియే, అవన్నీ వద్దని కాదు. కానీ కనీసం ఒక చిన్న కాంగో కూడా కొట్టలేని పిల్లలు, కంజిరి కూడా వాయించడం రాని పిల్లలు, చప్పట్లు కూడా సరిగా కొట్టలేని పిల్లలు, పాటలు ఇక్కడ నిలబడుతున్నారు కానీ ఎవడూ పెదాలు కదపట్లేదు. అది మీరు వీడియోలో చూసుకోండి, వాళ్ళకి చూపించండి. అరే నువ్వు పాడుతున్నావంటారా, అసలు నీ పెదలు కదిలియారా అని మీరు ఒకసారి ఆ వీడియో ప్లే చేసి వాళ్ళకి చూపించండి. నువ్వు నిలబడ్డావా, పాడావా, ఎరా పాడుతున్నారా? ఒకసారి మీ వీడియోస్ని మీ మమ్మీ మీ డాడీ వాళ్ళని ఒకసారి మీ వీడియోస్ని ప్లే చేసి చూపించమనండి, మీరు ఎంత పాడుతున్నారో ఏం చేస్తున్నారో. ఎందుకంటే మన పిల్లలు ప్రతిరోజు కుటుంబ ఆరాధన, ప్రతిరోజు పిల్లలకి దేవుని గురించిన మాటలు, పిల్లలకి దేవుని పరిచయం గురించి నేర్పే మాటలు
మనం అటు సండే స్కూల్లోనూ నేర్పకపోయి ఇటు ఇంట్లోనూ మనం నేర్పకపోతే ఆదివారం పెద్దల కూటంలో వారు ఏమి నేర్చుకుంటారు? పెద్దల ఆరాధనలో వారు ఏమి నేర్చుకోలేరండి. వాళ్ళకి ఏం తెలియదు అది. ఎందుకంటే వాళ్ళు బాగా హై విషయాలు చెప్పినప్పుడు పిల్లలకి అవి పెద్ద ప్రయోజనం కాదవి. వాళ్ళకి అంచేపు టైంపాస్గా కూర్చుంటారు తప్ప. కాబట్టి సండే స్కూల్లో పిల్లలకి పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం, చప్పట్లు కొట్టడం, ఆరాధన చేయటం నేర్పాలి. రెండవదిగా కుటుంబంలో నేర్పాలి. ఇప్పుడు చూసాం మనం, ఎజ్రా గారు ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన 1 minute చేసి ఉంటాడు, 2 minutes చేసాడు ప్రార్థనడు. ఇంచుమించు వాడు చాలా మంచిగా చేశాడు ప్రార్థన. అప్పుడు అనుకున్నాను, నేను ప్రార్థనలో అనుకున్నాను, వీడు ప్రార్థన చేస్తుంటే ఏమనుకున్నానంటే వీడు పాటలు పాడలేడు కానీ ఇలాంటి ప్రార్థన అయితే బాగా చేయగలుగుతాడు అనుకున్నాను. అప్పుడు అంటే అందరూ పాటలు పాడలేరు, కొందరు ప్రార్థన బాగా చేయగలుగుతారు. అందరూ మోకాల మీద ఉండలేరు, కొందరు మంచిగా మోకాల మీద ఉండగలుగుతారు. అందరూ గట్టిగా ఆమేం చెప్పలేరు, కొందరు హృదయపూర్వకంగా ఆమేం చెప్పగలుగుతారు. సో మీ పిల్లలకి ఏది ఇంట్రెస్టో, మీ పిల్లల్లో ఉన్న గుణగణాలు చూడండి, వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి, వాళ్ళ ఆసక్తిని చూడండి. వాళ్ళ ఆసక్తిని చూసి ఏ విషయంలో వారు ఆసక్తిగా ఉన్నారో దాన్ని మీరు ప్రోత్సహించండి. కొన్నిసార్లు వాళ్ళు క్రికెట్ బాగా ఇష్టపడతారు, కొన్నిసార్లు వాళ్ళు బాస్కెట్బాల్ బాగా ఇష్టపడతారు, కొన్నిసార్లు వాళ్ళు టెన్నిస్ బాగా ఇష్టపడతారు, కొన్నిసార్లు వాళ్ళు ఫుట్బాల్ ఇష్టపడతారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడుకున్న ఇంట్రెస్ట్ని బట్టి వాడిని తీసుకెళ్ళి ఏదో ఒక అకాడమీలో వాడిని అక్కడ జాయిన్ చేసి సంవత్సరానికి 3 నెలలకి 6 నెలలకి లేదా నెలకి ఎంత అని చెప్పేసి కోచ్కి ఇస్తారు. అదంతా మనం ఒక డిసిప్లిన్ కుటుంబాల్లో ఉంటాయండి. డిసిప్లిన్ అంటే ఏంటి? ఒక క్రమశిక్షణతో కూడిన కుటుంబాల్లో పిల్లలకి హోంవర్క్ టైం ఏది, ఆడుకునే టైం ఏది, పనిచేసే టైం ఏది, ప్రార్థన చేసే టైం ఏది నేర్పుతారు. నేను వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను కదా, అక్కడ పిల్లలు చాలా లక్షలు పెట్టి చదివిస్తారండి, లక్షలు. ఒక నెలకి 2 పిల్లలకి ₹1,00,000 అవుతుందంటండి అక్కడ ఫీజు. అన్నీ కాకుండా జస్ట్ ఫీజు, ట్యూషన్ ఫీజు 1,00,000 2 పిల్లలకి. ఎంత వయసు? LKG UKG ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి సంవత్సరానికి 1,00,000 అవుతుందంటండి. ₹1,00,000. ఇంకా పెద్ద స్కూల్ అయితే సంవత్సరానికి 20 లక్షలు, 30 లక్షలు అండి సంవత్సరానికి. మనం వెళ్ళాం కదని వాళ్ళ ఇంట్లోంచి బయటికి రారండి. మనం వచ్చాం కదని వాళ్ళు పని చేసుకోవడం మానరండి. వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు, లేదంటే వాళ్ళ గదిలో వాళ్ళు స్టడీ చేసుకుంటారు తప్ప చుట్టాలు వచ్చారని చెప్పి బిస్కెట్ ప్యాకెట్లకు చాక్లెట్ ప్యాకెట్లకు పరిగెత్తిరారు. ఈవెన్ మన వెనకాల వస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులు అంటారు గో అంటారు. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, వెళ్ళి చదువుకో, హోంవర్క్ చేయి అని చెప్తారు. సో మన కుటుంబాలు ఒక డిసిప్లిన్ కుటుంబాలుగా ఇప్పటికిప్పుడు అవ్వవు అనుకోండి, అవ్వాలి అవ్వాలి అవ్వాలి. సీరియస్గా కాదండి, అది దీనంగా, ప్రార్థనాపూర్వకంగా, ప్రేమగా పిల్లల్ని చెవులటు ఊడి తిప్పేసి, బొగ్గలటు గిల్లేసి, ఏళ్ళటుకు తిప్పేసి, చేతులటుకు తిప్పేసి, కాళ్ళటుకు తిప్పేస్తే వాళ్ళకి ఏమీ రాదండి. కొంతమంది మూర్ఖులు అన్నీ చేస్తారు, నా లాంటి వాళ్ళు లేకపోతే మీ లాంటి వాళ్ళు. దానివల్ల మన పిల్లలకి రిజల్ట్ మనం చూడలేం. అడిగి ముక్కడి పిండేసో చెవటికి పిండేసో విన్నారండి. మా చిన్నప్పుడు చెవులు పట్టుకుని సముద్రం చూపిస్తారండి వారు. మీకు ఎవరైనా చూపించారా సముద్రం? చెవులు ఇలా 2 పట్టుకుని, చెవులు అట్టుకుని మనిషిని లెగదీసి నీకు సముద్రం చూపిస్తానరా అంటే గారగా అవద్దు. అదో శిక్ష, అవునా కదండి? చెవులు అడిగి తిప్పివరండి, పైకి ఎత్తివారు ఇలాగ పైకి. సో కాబట్టి అది మరీ ఘోరమైన పరిస్థితి. మీ పిల్లలకి లేకపోతే మన కుటుంబాలకి, కుటుంబ ఆరాధనలో పిల్లలకి చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంటుందండి. 1 by 1 ప్రేయర్, ప్రార్థన, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన, అది ఖచ్చితంగా కుటుంబాన్ని కడతదండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి సమయంలో చాలా సమయం అయింది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మీ అందరూ ఆదివారం విన్నటువంటి మెసేజ్ ఎవరికైనా షేర్ చేస్తున్నారా?
మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, మీ తెలిసిన వారికి కానీ ఎవరికైనా వాక్యాన్ని ఎవరికైనా షేర్ చేస్తున్నారా? ఒక విశ్వాసం గారు ఒక్కడు చెయ్యెత్తుతున్నాడు. మిరియాము ఒక ఆవిడ చెయ్యెత్తుతుంది. ఒక్కోసారి అదేమీ బరువెత్తుకున్న పని కాదు, లేదంటే మోకాలు చెప్పలు లాగేసి పని కాదు, లేదంటే కళ్ళు పిక్కిపోయే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే సోదరుడు రాజేష్ ఆదివారం ప్రసంగమైన, శుక్రవారం ప్రసంగమైన, శనివారం ప్రసంగమైన, బుధవారం ప్రసంగమైన, విదేశాల్లో ప్రసంగం చేసిన, ఎక్కడ చేసినా దేవుడు అతడికి ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు. వాక్యములు ఏ వాక్యం పెడితే ప్రజలకు బాగా ఇంపార్టెంట్గా హృదయానికి టచ్ అవుతుందో ఆ మాటలో కట్ చేసి పెడుతున్నాడు. వచ్చిన కాడి నుంచి ఇంచుమించు ఒక 3-4 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువ చేస్తున్నాడు అతను. ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, అందరికీ పెడుతున్నాడు. నేను ఎప్పుడు ఆలీ పెట్టొద్దు, ఇలీ పెట్టొద్దు, ఆలీ ఎందుకు పెడతాను, వీళ్ళు ఎందుకు పెడతాను నేను ఎప్పుడు అడగలేదు అతను. ఎందుకంటే మరి అతడికి ఒక మంచి తలాంతు. ఎందుకంటే ఆ క్లిప్స్ పెట్టాలంటే ముందు వినాలి, విన్న తర్వాత దాని సారాంశం తెలిసిన తర్వాత దాన్ని ప్రజెంట్ చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి దాన్ని. సో మరి అంత ఇంట్రెస్ట్గా అన్ని మెసేజ్లు విని కూర్చోండి, అన్ని మెసేజ్లు విని అన్ని మెసేజ్లని లో ఉన్న సారాంశాన్ని కొన్ని ముక్కలను కట్ చేసి అతడు పెడుతున్నాడు. ఇది చాలా సంఘాల్లో చాలా హై క్వాలిటీతో పెడుతున్నారు. ఏది సందర్భ సహితంగా ఫొటోస్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇవి పెట్టి సిచ్యువేషన్స్ పెట్టి అలా చేస్తున్నారు. అయితే అది నా ఇంట్రెస్ట్ కాదు, లేదంటే నేను అతనికి చెప్పలేదు పెట్టండి ఇలా పైకి పంపండి అని నేను చెప్పలేదు. సో అతడు చేసే పరిచర్య సంఘములో చాలా ప్రయోజనకరంగా ఉంది, చాలా ప్రయోజనకరంగా ఉంది. బహుశా అతడు ముందుకు వచ్చి నడిపించే వ్యక్తి కాకపోవచ్చు, లేదంటే సంఘ పెద్ద కాకపోవచ్చు, లేదంటే అతడికి ఏమి డీకన్ కాకపోవచ్చు, కానీ అతడు దేవుని కొరకు దేవుని సంఘంలో ఒక పరిచర్య చేస్తున్నాడు. ఎటువంటి పరిచర్య అంటే, నేను 4 గోడల మధ్యన వాక్యం చెప్తుంటే ఆ 4 గోడల మధ్యన వాక్యాన్ని ప్రపంచపు నలుమూలలకి పంపుతున్నాడు. ప్రపంచం ఇండియా కాదండి, ఏదో దుబాయ్ కోయిట్ కాదండి, ప్రపంచపు నలుమూలల ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అన్నీ పంపుతున్నాడు అతను. అంటే పంపుతున్నాడు, షేర్ చేస్తున్నాడు, వెళ్తున్నాయి అవి. అలా వెళ్ళడమే కాకుండా వాళ్ళు మళ్ళీ వాటిని వాళ్ళు తీసుకుని మళ్ళీ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నేను ఆదివారం నా భార్యకి ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను. విత్ ఇన్ 6 hours 12 hours అయ్యింది ఆ వీడియో రిలీజ్ అయ్యి. నా భార్య చూపించాను, పాప పొద్దున్న చెప్పిన వాక్యం ఇది చిన్న విషయం కట్ చేసి పెట్టాడు, 18,000 మంది చూశారు. ఇది ఎంతమంది అండి? 18,000 మంది చూశారు దాన్ని, ఆ వీడియోని. వ్యూస్ అలా వ్యూస్ కోసం నేను పెట్టమని అంటలేదు, జస్ట్ మీకు ఎంకరేజింగ్ కోసం చెప్తున్నాను. 18,000 మంది 12 గంటలు చూశారు దాన్ని అండి. మనం ఇక్కడ ఎన్ని 4 గోడల మధ్య ఎంతమందికి బోధిస్తున్నాం? 18 మందికి బోధిస్తున్నాం. కానీ విత్ ఇన్ అవర్స్లో 18,000 మందికి రీచ్ అయింది. అది ఇంపార్టెంట్ మ్యాటర్. తెల్లారింది, సాయంకాలం అయ్యింది, సోమవారం సాయంకాలం. నా భార్యని కాకేసి ఒకసారి ఇది చూడు అన్నాను. ఆ వీడియో ఎంతమంది షేర్ అయిందో తెలుసండి? ఎంతమంది వ్యూస్ చూసారో తెలుసండి? 50,000. 50,000 మంది చూశారు దాన్ని. ఇదేదో లైవ్లో మీకు గ్రేట్గా అందరూ వింటారు శబ్దం, అది నా ఉద్దేశం కాదు. నేను నిజం మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరేమనుకున్నా పర్వాలేదు. క్రిస్మస్ గురించి కేసంపల్లిలో చెప్పినటువంటి ప్రసంగము కొన్ని లక్షల మంది చూశారు దాన్ని. ఫేస్బుక్లోనూ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లోనూ వీడియోస్లో షేర్ అవుతున్నటువంటి కొన్ని విషయాలు ఎవరో షేర్ చేసుకున్నారు. సోదరుడు కట్ చేసి పెట్టిన ఎవరో షేర్ చేసుకున్నారు. అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అలా షేర్ చేసుకున్నప్పుడు ఆ పైన టైటిల్ ఏం పెట్టాడు ఆ వ్యక్తి అంటే, ఇలా మాట్లాడటానికి ఎన్నో గట్స్ ఉండాలన్నాడు. గట్స్ అంటే తెలుసు కదా, ఏమంటారు దాన్ని? గుండె ధైర్యం ఉండాలి చెప్పాలి అని. అంటే నా గుండె ధైర్యం ఏం కాదు అది.
దేవుని ఆత్మ నడిపిస్తుంది నేను చెప్తున్నాను తప్ప, నేను ఉదయం రాజుగారి ఇంటికి వెళ్ళాను. నేను రాజుగారి ఇంటికి వెళ్తే రాజుగారి సిస్టర్ ఏమంటున్నారంటే, ఆవిడ ఏమన్నారో చెప్పాలనంటే కొంచెం మీకు వింతగా అనిపిస్తుంది. పాస్టర్ గారు, మీరు ఇలా కూర్చుని మాట్లాడేటప్పుడు మాకు చాలా ఇదిగా మాట్లాడతారు, కానీ మీరు అక్కడ నిలబడినప్పుడు ఆ మాట్లాడే విధానం చాలా డిఫరెన్స్గా ఉందండి. అది దేవుడే మాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందండి మాకు. నేను అన్ని వీడియోస్ చూస్తున్నాను, మీరు పెట్టే అన్నీ చూస్తున్నాను నేను. ఆవిడ అన్న మాట అండి ఏముందో తెలుసా? మీరు మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు, మీరు అడుగు పెట్టారు మా ఇంట్లో, మీ కాళ్ళ కింద ఉన్న ధూళి కూడా దైవంతో సమానం అన్నది ఆవిడ. మీ కాళ్ళకే దండం పెట్టుకోకర్లేదు, మీరు పాదం పెట్టిన కింద ఉన్న ఇసుకకు, అంటే కింద డస్ట్కి కూడా మేము దండం పెట్టుకొచ్చాంది ఆవిడ. ఏమి అసలు అది ఊహించవచ్చు అసలు దాన్ని, అసలు మనం అసలు ఎలా ఆలోచించండి అసలు. ఆవిడ అన్నారు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎక్కడ తెలుస్తుంది అంటే అతని కళ్ళు చెప్తాయి, రెండవది అతని పాదం చెప్తుంది అన్నది. మనం పెట్టే అడుగు వారి కుటుంబానికి ఎలా ఉంది, మనం ఒక ఇంటికి అడుగు పెడితే ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉందా, ఆ ఇంటికి దీవెనకరంగా ఉందా. అందుకే మనమంటారు మా ఇంట్లో అడుగెట్టాడండి మా కొంప నాశనం అయిపోయింది అంటారు. కోడల గురించి ఎక్కువ అంటారు ఈ మాట. ఎవరి గురించి అంటారండి? ఆ శనిగత్తి వచ్చి మా ఇంట్లో అడుగెట్టిన రోజు నుంచి మా కొంప కొల్లేరైపోయింది అంటారు. అందుకే నడక, నీ పాదం ఎక్కడైనా పెట్టావనంటే నీ పాదము ఆశీర్వదకరంగా ఉండాలి. ఏదో తొక్కరంటారు, ఏంటది? తేనెపొడి తొక్కారంటారు కదా, నాకు అది ఏదో అంటారు, దాన్ని కుదరలేదు నాకు. నీ అడుగు అది సరే, నేను మర్చిపోయింది దాన్ని ఎలా అంటారు, తర్వాత చెప్తా. ఎందుకంటే వ్యక్తి యొక్క నడక, వ్యక్తి యొక్క చూపు స్కాన్ చేస్తారు. అప్పుడు నేను ఆవిడికి చెప్పాను, నడక గురించి ఏమో నాకు తెలియదు కానీ నా భార్య నాకు ఎప్పుడు చెప్తా ఉంటుంది, వాళ్ళ చూపులు చూసి చెప్తుంది నాకు వాళ్ళు ఎంత డేంజరస్ ఫీలోసో. ఇంట్లోనంట భార్య అంట కుక్క లాంటిదంట, అపార్థం చేసుకోకండి. ఇంట్లో భార్య కుక్క లాంటిది. నేను దుబాయ్లో ఒక ఇంటికి వెళ్ళాను, పెద్ద కుక్క, ఏకంగా పెద్ద కుక్క. ఎంత వద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆ ఓనరు, అంటే ఆ ఇంటి యజమానుడు తన బాస్ చెప్తున్నా అది వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే తన బాస్కి కానీ తన బాస్ ఇంటికి కానీ కీడు చేసే వాళ్ళు ఎవరైనా వస్తే గనక అది పసికట్టేస్తుంది, ఇంట్లోకి రావడానికి ఒప్పుకోదు, అది అస్సలు ఒప్పుకోదు అది. కానీ ఆ యజమానుడు ఏం చేస్తాడు, తీసుకెళ్ళి కట్టేస్తాడు, గేట్ వేసేస్తాడు, దాన్ని లోపల పెట్టేసి. అంటే తన ఇష్ట ప్రకారంగా ఆమెను దాన్ని బంధించి వచ్చి వీళ్ళతో స్నేహం చేస్తాడు. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ఇంట్లో భార్య అనేది వచ్చిన వాళ్ళని పసిగట్టాలి. మగోళ్ళనైనా చెప్పాలి, ఆడోళ్ళనైనా, మగోళ్ళనైనా ఆడోళ్ళనైనా. నీ ఇంటికి నీ భర్త స్నేహితులే రావచ్చు, లేకపోతే పురుషులే రావచ్చు, స్త్రీలే రావచ్చు, చివరి సంఘస్థులే రావచ్చు. నా భార్య గురించి చెప్పాను ఆమెకి, నా భార్య కూడా అలాంటిదేనండి. ఎందుకంటే చూపు చాలా ఇంపార్టెంట్. కొంతమంది చూపులు వెంటనే తెలిసిపోతాయండి. ఫెయిర్నెస్ అంటే ఏమంటారు దాన్ని, స్వచ్ఛత ఉండదండి, ఆ చూపే డిఫరెంట్గా ఉంటుందండి. చూపును బట్టి వ్యక్తిత్వం అని చెప్పొచ్చు. రెండవది, ఒకళ్ళు మన ఇంట్లో పాదం పెడితే మన ఇంటికి మంచి జరిగిందో కీడు జరిగిందో కూడా తెలుస్తుంది.
అలాగే నేను మూఢనమ్మకాలను నేను చెప్పట్లేదు. అందుకే యేసు అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే మీ పాద దులిపిరండి అన్నాడు. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి శుభమని చెప్పండి. వారి కుటుంబము లేకపోతే వాళ్ళ గృహం యోగ్యమైందంటే ఆ ఆశీర్వాదం, ఆ శాలం వాళ్ళకి వెళ్తుంది, ఆ శుభం వాళ్ళకి వెళ్తుంది. లేదంటే మీకు వెనక తిరిగి వస్తుంది అన్నాడు. సో కాబట్టి మనం అడుగుపెట్టు ఎవరింట్లోనైనా సరే మనం చూసే చూపు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన చూపు మంచి చూపు ఉండాలండి. ఇంకోటి చెప్తున్నాను ప్రేమతోటి, నన్ను చాలా మంది పిచ్చిగా అభిమానిస్తారు, పిచ్చిగా ఇష్టపడతారు. ఏది మంచోడు 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 అన్నట్టుగా. వాళ్ళే నాకు శత్రువులు అయిపోతారు. మరి ఆ నక్షత్రం ఏ నక్షత్రమో తెలియదు కానీ నాకు చాలా డీప్ అయిపోతారు, చాలా దగ్గర అయిపోతారు, చాలా క్లోజ్ అయిపోతారు, ఇంకా అసలు చాలా క్లోజ్ అయిపోతారు. టక్కమని నాకు విరోధులు అయిపోతారు. మీకు ఏమైనా తెలిస్తే ఎప్పుడైనా రాసి ఒక 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 సారాంశం నాకు పంపించండి, ఎవరికైనా ఆ సైకాలజీ తెలిస్తే కనుక. కాబట్టి నేను ప్రేమతో చెప్పాను. ఎందుకు చెప్పాను ఏంటని? అక్కడికి వెళ్ళకముందు మన చూపులు మంచిగా ఉండాలి. కొంతమంది మన ఇల్లుంక చూస్తారో కళ్ళు డిఫరెంట్గా మార్చుకుంటారు. మనం వేసుకున్న బట్టలు వంక చూస్తారో చూపు మారుతుంది. మనం పెట్టుకున్న వాచి వంక చూస్తారో వాళ్ళ చూపు మారుతుంది. లేదా మనం పెట్టుకున్న ఉంగరం వంకాలు చూస్తారో చూపు మారుతుంది. అప్పుడు వరకు చక్కగా మాట్లాడే వాళ్ళకి మాటలు రావండి. మీకేనేంటి మాకు అన్నట్టుగా మాట్లాడతారు. నిజమా కాదా? ఎవరు మాట్లాడరైతే పెద్ద ఇది ఎట్టుకున్నదని దీనికి పెద్ద పోజు. పోజా ఏంటంది నీకు అనవసరం కదా. నీ కళ్ళు మంచివి కాదు కాబట్టి నీకు ఆ టైపు మైండ్ సెట్ వస్తుంది. కొంతమంది కళ్ళు పడితే నరకోసా నీకు నమస్కారం చెప్పాను కదా మొన్న. ఇది దృష్టి అంటారు. ఏంటిది? దృష్టి. సరే, నరగోళ, నరదృష్టి. కొంతమంది చూస్తేనండి మనకున్న మన యొక్క విధానం కూడా పోతుంది. వీడి కళ్ళ ఎందుకు పడ్డారా బాబు అన్నట్టు ఉంటుంది, దీని కళ్ళలో ఎందుకు పడ్డారా బాబు అన్నట్టు ఉంటుంది. సో మీరు అలా ఉండకూడదు, ఎవరం అలా ఉండకూడదు. ఎందుకంటే నీ కళ్ళు చెప్తాయి నువ్వేంటని. వింటున్నారా? కళ్ళు చాలా డేంజర్ అండి. అలాగే నీ పాదాలు చెప్తాయండి. దాని పాదములు దాని ఎంట నిలవండ బజార్ లాంటి తిరుగుతుందంట. బజార్కి ఎత్తే ఎప్పుడు ఇంటి పట్టేట్టు ఉండదు. అలా తిరిగిపోతూ ఆడవాళ్ళుగా మనం ఉండకూడదు. ఏదన్నా వెళ్ళి పట్టిరండి అనాలి భర్తని. ఏదన్నా పట్టిరండి అనాలి, కానీ నేను వెళ్తానండి అనకూడదు. మనం కూడా పంపకూడదు. చెప్పాను ఎవరికైనా అలాగే, నేను నైటీలతోటి ఆటలతోటి కొట్ల కాడికి వెళ్ళకూడదు చెప్పాను. స్టార్టింగ్లోనే చెప్పాను నేను, వెళ్ళకూడదు. ఎందుకంటే అందరు కళ్ళు మంచి దృష్టి, కళ్ళు మంచియే, దృష్టి మంచిది కాదు. అంటే చూసే విధానం తప్పుడు విధానం. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా కళ్ళు దించుకుని మాట్లాడాలి, మరొక వైపు చూస్తూ మనం మాట్లాడాలి. ఎందుకంటే కొన్నిసార్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. అర్థమైందా అండి? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. చెవుకి సమయం ఎక్కువ. చెవుకి ఎక్కువ టైం ఇస్తే నీకు చెవు మంచిగా పనిచేస్తుంది. తర్వాత నీకు కొన్ని విషయాలు మన వీడియో చూసినా కూడా వాయిస్ ఎక్కువ వినటానికి ఇష్టపడను, కానీ ఆ దృశ్యం ఎక్కువ చూడటానికి ఇష్టపడకండి. కొన్ని సమయాల్లో మనకు ఆ చూసే సీను మన మైండ్లో ఫీడ్ అవ్వకూడదు. వినేటప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. ఏమైనా అర్థమైందా?
అంటే వినేటప్పుడు మనము ఆ దృశ్యం ఎలా ఉంటుందో మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అవతలోడు కూడా ఆడు దృష్టిని వాడు క్రియేట్ చేసి మనకు చూపిస్తున్నాడు. నా మాట అర్థమైందో లేదో తెలియదు. నీకు ఓన్ ఏమన్నారు దాన్ని, విజన్ ఉండాలి. నీకు సొంత ప్రత్యక్షత ఉండాలి. అంటే సొంత ప్రత్యక్షత అంటే నీకు ఒక విజన్ ఉండాలి నీకు. సో కాబట్టి ఎవరో ఊహించుకుని చెప్పింది, ఎవరో ఏదో చెప్పింది నువ్వు ఫీడ్ చేసేసుకోకు. కొన్నిసార్లు వినటం వల్ల మంచిది. దృశ్యాన్ని చూసి సేమ్ వాడి మైండ్ సెట్ నీకు రావద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మీరు ఏం చెప్పబోతున్నారు పాస్టర్ గారు? చాలాసేపు చాలా విషయాలు చెప్పారు కదా. సరే, ఏదేమైనా మీ కన్నులు జాగ్రత్త, మీ పాదములు జాగ్రత్త. ఎందుకంటే కంటితో చూసి కాలుతో తనిగిపోతాడని లోక సామెత ఉంది. పొద్దున కంటితో చూస్తాడంటే సాయంత్రం కాలుతో తనికి వెళ్ళిపోతాడంట. అంటే చాలా డేంజర్ అనమాట కన్ను కాలు. అది మనిషి బ్రతకడానికి కన్ను కాలు అన్నారు. కొంతమంది కన్ను కాలు ఎందుకు పని చేస్తుందంటే పొద్దున్న చూస్తాడు సాయంకాలం తనిగిపోతాడు. సో కాబట్టి దొంగలుగా బ్రతకొద్దు, ఎవరిది ఆశించొద్దు, ఎవరిది నాదనే భావన కలిగి ఉండొద్దు. ఎవరిది వాళ్ళదే, ఎవరిది నాది అనొద్దు. ఒకవేళ కొన్నిసార్లు నువ్వు అపార్థం చేసుకుంటే ఇది నాదే అని. నా భార్యకి ఇప్పుడే జస్ట్ ఒక విషయం చెప్పాను వస్తున్నప్పుడు, పైకి వచ్చే ముందు, పాప ఇది మంద కాదు, ఇది పలానా అయింది అని చెప్పాను. అది చెప్పడానికి కొంచెం మందే అనేసాం కదా, ఇంకా మందే అనకూడదు, ఇంకా మంది కాదు ఇచ్చేలా వద్దా మాట్లాడరు. మంది కాదు అన్నది మనం ఇచ్చేయాలి. మంది కాదనేది మన కళ్ళెదుంటుంటే జీవితాంతం అది మనల్ని బాధిస్తుంది. అది ఆ వస్తువు మంది కాదు, ఆ వస్త్రం మంది కాదు, ఆ డబ్బు మంది కాదు, ఆ ఏదైనా కావచ్చు. నీది కానిది ఏది నీ ఇంట్లో పెట్టుకోకు. కాదు నేను ఎప్పుడో దొంగతనం చేశాను, దొంగతనం చేసి సొత్తుని ఇంట్లో పెట్టుకోవద్దు. కాదు నేను పట్టుకెళ్ళి ఇప్పుడు ఎక్కడెత్తాను దాన్ని, పశ్చాత్తాపడు. మేము ఇవ్వలేంది ఏదని ఉంటే పశ్చాత్తాపడు. ఇక అది కొన్ని కార్యక్రమాలు మనం ఏమీ చేయలేని పరిస్థితి అది. సో నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే, మీరు మెసేజ్లు ఎవరికైనా షేర్ చేస్తున్నారా, ఎవరికైనా పంపిస్తున్నారా, అసలు మీకు అటువంటి మనస్సు ఉందా? ఏమవుతుంది, జస్ట్ అలా షేర్ చేస్తే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. సో అది పోటీ తత్వం కూడా అయిపోయింది. ఏంటంటే చెప్తాడు కానీ వాడి క్యారెక్టర్ ఉండదు. ఎవడికాడే చెప్పివాడు అయిపోయాడు, అందరూ చెప్పివాడు తప్ప చేసేవాడు ఎవడు కనబట్టలేదు. కాబట్టి మనము కరెక్ట్గా అవును ఇది కరెక్ట్ అన్నవాడు ఎలా షేర్ చేయొచ్చు దాన్ని? నువ్వే కరెక్ట్గా లేకుండా షేర్ చేసి ఎవడికి చెప్తావు సువార్త, ఎవడికి చెప్తావు నువ్వు వర్తమానం? కాబట్టి మన జీవితాల్లో మనం ఆ సోదరుడిని ఎందుకు నేను ఎంకరేజ్ చేశాను అని అంటే, అది నేను చెప్పి చేయమన్న పని కాదు, చెయ్యని ప్రోత్సహించిన పని కూడా కాదు. కేవలం అతడికి దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు, ఆ తలాంతి ద్వారా అతడు చేస్తున్నాడు. సో మీకు దేవుడు ఇంకొక తలాంతి ఇచ్చి ఉంటాడు, అది మీరు చేయండి. సరే, నేను ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి జస్ట్ కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. మనకి ఒక కొద్ది నిమిషాల టైం ఉంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయంలో మనం వాక్యం వింటున్నాం, గిలాదులో గొగ్గులం లేదా అనే సందర్భము. అయితే దాని ముందు దాని వెనక ఏ సందర్భాన్ని బట్టి దేవుడు అలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాల గురించి మనకి కొన్ని మాటలు నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నది. ఏంటంటే, ఈ 7వ అధ్యాయంలో దేవుని యొక్క మందిరం గురించి రాయబడింది. ఈరోజు అందరూ మందిరానికి ఎందుకు వెళ్తారు? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సేవించడానికి మందిరానికి వెళ్తారు.
కానీ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, చాలామంది ఇర్మియా గ్రంథం అంటే ఏమనుకుంటారంటే అది పాత నిబంధన గ్రంథం అనుకుంటారు. ఇర్మియా గ్రంథం అంటే పాత నిబంధన గ్రంథం అనుకుంటారు. అది ఇంకా ఇర్మియా గ్రంథము సంపూర్ణం కాలేదు. ఇది ఇర్మియా గ్రంథం యొక్క నెరవేర్పు ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో దానియేలు 70 వారాలు అనేటువంటి సంఘటన ఉంది, మెస్సియా గురించిన సంఘటన ఉంది, ఇశ్రాయేలు కొరకు దేవుడు చేయబోయే ప్రాయశ్చిత్తం కొరకు రాయబడి ఉంది. కాబట్టి దానియేలు గ్రంథం ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు 70 వారాల యొక్క చివరి అర్ధభాగము దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాట, దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఎక్కడదంటే ఇర్మియా గ్రంథంలోని మాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దానియేలు గ్రంథము కూడా సంపూర్ణం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథము కూడా సంపూర్ణం కాలేదు. కాబట్టి ఈ ఇర్మియా గ్రంథము దానియేలు గ్రంథము రెండు కూడా లింక్ చేసి చదివినప్పుడు ఇశ్రాయేలీయులు ఇర్మియా గ్రంథములో చెప్పబడినటువంటి దేవుని మాటలను అవిధేయత చూపడం వల్ల వారు బబులోను దేశంలో ఉన్నప్పుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా నెబుకద్నెజర్ దగ్గర నుంచి, దర్యావేషు దగ్గర నుంచి, కోరెషు దగ్గర నుంచి సంభవించినటువంటి సంఘటనలు అన్ని గ్రంథమే దానియేలు గ్రంథం. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు దాస్యములోకి వెళ్ళేటువంటి సమయము గురించి ఏమైతే మాట్లాడాడో ఇప్పుడు మన కాలంలో మరలా ఇర్మియా గ్రంథం రిపీట్ అవుతా ఉంది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు సంఘము ఎంత స్థితికి దిగజారిపోయి మరి వారు బబులోను దేశానికి, అన్య దేశాలకు ఎలా చెదరగొట్టబడ్డారో రాయబడింది. అయితే ఇప్పుడు ఇర్మియా గ్రంథం మనకేమై ఉన్నదంటే ప్రియులారా, ఇర్మియా గ్రంథము మనకేమైనదంటే ఇప్పుడు సంఘము అనేది ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి భూమి ఎలా అగ్నితో కాల్చివేయబడుతుందో రాయబడింది. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్త ఏమన్నాడంటే యెరూషలేము షిలోహు వలె అయిపోద్ది అన్నాడు. యెరూషలేము దేవుని మందిరం ఎలా అయిపోద్ది అన్నాడండి? షిలోహు వలె అయిపోద్ది. షిలోహు అంటే ఏంటి? దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానానుకి వస్తే వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత దేవుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమే షిలోహు అయి ఉన్నది. షిలోహులో దేవుడు ఏం ఏర్పాటు చేశాడండి? ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు వాగ్దత్త దేశంలో. అది ఎలా పాడైపోయిందో అలా పాడైపోద్ది యెరూషలేము అని చెప్పుతున్నాడు. రెండవదిగా దేవుడు ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్నాడంటే యెరూషలేము మందిరము కూల్చబడతాది, ప్రాకారములు కాల్చబడతాయి, యెరూషలేములో ఎవడునూ కాపురం ఉండడు అన్నాడు. అది ఒక్క యెరూషలేము గురించి మాత్రమే ఇర్మియా గ్రంథంలో రాయబడింది. కానీ ఇప్పుడు మన ఇర్మియా, మన ప్రవక్త, మనకి దేవుడిచ్చిన వర్తమానం ఏంటంటే ఆ రోజు ఆ వాగ్దత్త దేశము ఈరోజు సమస్త భూమి కూడా కాల్చబడబోతుంది. హల్లెలూయా. సమస్తము కూడా దహించబడబోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క 7వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు. మొదటి వచనం చూస్తే నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. ఇప్పుడు సంఘానికి మొత్తం మనం ఎక్కడ కావాలండి? సువార్త సభలు కాదండి కావాల్సింది, మందిరములో వర్తమానము నిన్ను హెచ్చరించేదిగా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఈరోజు చాలా మంది సువార్త పాపం గురించి హెచ్చరిస్తున్నారు. కానీ ఈరోజు క్రైస్తవ సంఘం ఎలా ఉంది? సంఘమును హెచ్చరించే సేవకుడు ఎవరు? సంఘమును క్రమపరిచే ప్రవక్త ఎవరు? మన కాలానికి దేవుడు మనకొక ప్రవక్తను పంపించాడు. ఆమేన్. సంఘమును సరిచేయడానికి. ఆమేన్. చూసారా, యెహోవా మందిర ద్వారం నిలబడి ఈ మాట చెప్పండి. యెహోవాకు నమస్కారం చేయడానికి ఈ ద్వారంలో బడి ప్రవేశించి యూద వారులారా, యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడకు యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపు చేయనట్లు మీ మార్గంలోని మీ క్రియలను దిద్దుకోండి. ఇది కూర్చోండి, మీ మార్గంలోని మీ క్రియలను దిద్దుకోండి. ఈరోజు సంఘానికి దేవుడిస్తున్నటువంటి వర్తమానం మీ మార్గములు అంటే మీ నడవడి. ఏమేన్? మీ క్రియలు, మీరు జీవించే విధానం, మీ జీవన విధానము, జీవిత విధానము, బ్రతికే విధానము, ఈ రెండు సరి చేసుకోండి. ఒకని మార్గం వాడికి సరైనదిగా కనబడుతుంది, కానీ తుదకది మరణానికి నడిపిస్తుంది.
యెహోవా మార్గములు జీవములై ఉన్నాయి. ఆయన మార్గములో నడవాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి పిల్లరా, క్రియలు దిద్దుకోండి అని అంటే కానుకలు, దశమభాగాలు, ప్రథమ ఫలములు, సమయానికి రావడం, సమయానికి వెళ్ళడం అవి కాదండి క్రియలు. క్రియలు అనేది ఏమైనదంటే నీ యొక్క జీవిత ప్రవర్తన పవిత్రత గుచ్చినటువంటి జీవన విధానం అయి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది డబ్బున్న వాళ్ళు డబ్బు ఇస్తారు, ఆస్తున్న వాళ్ళు ఆస్తి ఇస్తారు, బంగారం ఉన్న వాళ్ళు బంగారం ఇస్తారు, మంది వజ్రాలు ఉన్న వాళ్ళు వజ్రాలు ఇస్తారు. కానీ అవి కాదు క్రియలు. క్రియలు అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టడం, దిక్కులేని వాళ్ళకి సహాయం చేయడం, లేదంటే బెదవరాలకి బట్టలు ఇవ్వడం, ఇది క్రియలు కాదు. నువ్వు జీవించే జీవన విధానం. హల్లెలూయా. నీ 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 యొక్క క్యారెక్టర్ అది సరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరెంత ఎక్కువ పాపంలో ఉంటే వాళ్ళకి అంత దేవుడు భయం ఉంటుందండి. మీరు పాపం చేసే వాళ్ళకి దేవుడు భయం ఉండదు అనుకుంటున్నారా? నేను అడిగాను మిమ్మల్ని, పాపం చేసే వాళ్ళకి దేవుడు భయం ఉండదా? పాపం ఎంత ఎక్కువ చేస్తే వాడికి అంత దేవుడు భయం ఉంది. మరి భయం లేనిది ఎవరికి? భక్తి చేస్తున్నామని మోసపోతున్న వారికి దేవుడు అంటే భయం లేదు. నా మాట అర్థమైందా? ఎంత వ్యభిచారైనా, ఎంత వేశ్య అయినా వాడికి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుని కొరకు ఏదైనా చేస్తాడు వాడు. ఆమె ఏదైనా ఇచ్చేస్తాడు దేవుడి కొరకు. కానీ భక్తి చేస్తున్నామన్న ముసుగులో ఉండి దేవుడంటే భయం లేకుండా బ్రతికే వాళ్ళు ఈ రోజున యేసు ప్రభు కాలంలోనూ ఉన్నారు, ఈ కాలంలోనూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు మేము భక్తి పరులము, మేము నీతిమంతులము, మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరిని దోసుకోలేదు, మేము ఎవరికి మోసం చేయలేదు అనే విధానంలో వాళ్ళ యొక్క గొప్ప పాపం ఏంటంటే వాక్యాన్ని అవిశ్వసిస్తూ, వాళ్ళకి వాళ్ళే నీతిమంతులుగా, వాళ్ళకి వాళ్ళే పవిత్రులుగా, వాళ్ళే పరిశుద్ధులు అన్నట్టుగా వారు జీవిస్తున్నారు. దేవుడు అంటే భయం లేదండి అసలు. దేవుడు అంటే భయం ఎవరికి ఉందో నేను చెప్తున్నాను. ఘోరమైన పాపం చేసే వాళ్ళకి, వ్యభిచారం చేసే వాళ్ళకి, వేశ్యలకు, దొంగలకు, అబద్ధికులకు దేవుడు అంటే చాలా భయం ఉందండి. అందుకే బైబిల్ చెప్తుంది, పాపం ఎక్కడ విస్తరించిందో కృప కూడా అత్యధికంగా అక్కడ విస్తరించిందంట. నేను అంటున్నాను, నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు అంటే నీకు భయం లేదా? ఎంత భయం నీకు పాపం చేసేటప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ఎంత భయం ఉండేదో తెలుసా? దేవుడు చూస్తున్నాడని భయం ఉండేది, ఇది తప్పని భయం ఉండేది, ఇది మోసం చేశానని భయం ఉండేది. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చానని చెప్పావు, నేను మారు మనసు పొందానని చెప్పావు, బాప్తిజం పొందావు, సంఘంలో సభ్యుడు అయ్యావు. కానీ నీకేమైపోయిందంటే నువ్వు ఎప్పుడు కూడా నేను వాళ్ళకంటే బెటర్గా ఉన్నాను అని నీ జీవితంలో నువ్వేమవుతున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఉదాహరణకి మంచి సమరయుడి కథ మీ అందరికీ తెలుసు. ఒక యాజకుడు వచ్చాడు, ఆ త్రోవ పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చాడు, ఆ ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఒక పాపి వచ్చాడు, అంటే దాని అర్థం సమరయుడు. క్యారెక్టర్ అంటే సరైన జన్మ కాదు అని అర్థం, సరైన బ్రీడ్కి జన్మించిన వాడు కాదని అర్థం. అటు అన్యుడు, ఇటు యూదుడు, ఇటు అన్య స్త్రీ అయి ఉండొచ్చు, లేదా అటు యూద స్త్రీ అయి ఉండొచ్చు, ఇటు అన్య పురుషుడు అయి ఉండొచ్చు, లేదా యోధా పురుషుడు అయి ఉండొచ్చు. వారు సమరయులు అన్నారు. బబులోను దేశంలో వారు అక్కడ అన్యులను చేసుకున్న దాన్ని బట్టి పుట్టినారు, సమరయులు అన్నారు. ఇప్పుడు ఈ పాపి పట్ల జాలి పడిన వాడు ఎవరు? సమరయుడు అనకండి, పాపి జాలి పడ్డాడు. ఒక పాపికున్నంత జాలి క్రైస్తవుడిని భక్తి పడును అనుకున్న వాడికి ఉందా? వాడు త్రాగుబోతు, వాడు వ్యభిచారి, వాడు ఆ మండలించుకున్నాడు, దాంతో తిరుగుతున్నాడు, అది అలాంటిది ఇలాంటిదని నువ్వు ఎన్నో నెపాలు వేస్తున్నావు. కానీ వాళ్ళకున్న ప్రేమ,
వాళ్ళకున్న దేవుడి భయం నీకుందా? వాళ్ళకున్న జాలి నీకుందా? ఉండదండి. ఎందుకంటే ప్రతి క్షణము ప్రతిసారి కూడా నువ్వేమనుకుంటావంటే ఆ పరిసయ్యుడిలాగా దేవుని మందిరానికి వెళ్ళి ఏమనుకుంటావంటే ఆ దొంగ వల్లే నేను లేనందుకు, ఆ వ్యభిచారి వల్లే నేను ఉండనందుకు, దాని వల్లే వాడికి వల్లే నేను ఉండనందుకు ప్రభువాన్ని నేను స్తుతిస్తున్నానని ఈ పరిసయ్యుడు అంటున్నాడు లేదండి. అందుకే మన సంఘంలోకి ఎవరో పాపులు రావట్లేదండి, రక్షించబట్టలేదండి. ఎందుకంటే మీరందరూ పవిత్రులు అయిపోయారు, మీరందరూ పరిపూర్ణంగా పరిశుద్ధులు అయిపోయారు. వాళ్ళని చూస్తే మీరు అసహించుకుంటున్నారు, వాళ్ళని చూస్తే మీరు చెదరించుకుంటున్నారు. కాబట్టి ఎవడు మన దగ్గరికి రాడు. అందుకే యేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాపుల స్నేహితుడిగా పిలవబడ్డాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడటానికి ఎవరైనా ఇష్టపడతారా అండి? ఆ పాపాత్మురాలని స్త్రీ ముట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా అండి? హే ముట్టుకో అంటామానమండి. దాని ప్రవక్త ఎలా వివరించాడు దాన్ని? కాలు కదిపితే ఆవిడ డిస్టర్బ్ అవుతుందేమో కాలు కూడా కదపలేదంట ఆయన. ఒకవేళ పక్కన భార్య ఉంటే, యేసుప్రభు భార్య పక్కన కూర్చుంది అనుకోండి, ఒకవేళ ఇటువంటి పాపాత్మురాలు వచ్చింది అనుకోండి, యేసుప్రభు పాదాలకు అడుగుతుంది అనుకోండి, ఊరుకుంటుంది భార్య? జిమ్ పట్టుకు ముందే లాక్కెళ్ళిపోద్ది బయటికి. అదే నేటి సంఘానికి పట్టిన చీడ. భర్త మీద భార్యకి నమ్మకం లేదు, భార్య మీద భర్తకి నమ్మకం లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన మీ మార్గంలోనే మీ క్రియలను దిద్దుకోండి అంటున్నాడు ఆయన. బయట కాదు చెప్తుంటా, బయట ఆ తాగుబోతులకి, ఆ దొంగలకి, ఆ వ్యభిచారులకి కాదు చెప్తుంటా. అది చేసేవాళ్ళు అది చేస్తున్నారు అని చేయనివ్వండి. కానీ శుభ్రం చేయాల్సింది ఏదంటే సంఘం, దేవుని మందిరం. ఈ వర్తమానం బయటల కోసం కాదండి, ఈ వర్తమానం లోపల ఉన్న వాళ్ళ కోసం అండి. శుభ్రం చేయాల్సింది బయట లోన. అందుకే యేసు అన్నాడు, పాత్ర బయట అంటే వాళ్ళు శృంగారంగా శుభ్రం చేస్తారంట, లోపల తోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉందన్నాడు. అన్నాడా? ఎవరళ్ళు? భక్తి పరులు అని చెప్పండి. భక్తి పరులకి పైన తెల్లని బట్టలు ఉండొచ్చు, లేదా మలుపులు పెట్టుకోవాలని తెల్లని డ్రెస్సులు ఉండొచ్చు, తెల్లని క్లిప్లు పెట్టుకోవచ్చు, తెల్లని రిబ్బన్ కట్టుకోవచ్చు. కానీ లోపల తోపు అజితేంద్రియం. ఏమైనా అర్థమైందా? ఇవన్నీ యేసు చెప్పిన మాటలేనా? ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలేనా? నేనేమైనా కొత్తగా చెప్తున్నానా? లేదండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు ఎంత పవిత్రులుగా ఉన్నా, ఎంత పరిశుద్ధులుగా ఉన్నా, అది ఎప్పుడు చూపించడానికి ప్రయత్నం చేయొద్దు. అది చూపించొద్దు. ప్రేమ చూపించు, జాలి చూపించు. నీకు కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే మాట్లాడు. వాళ్ళ గురించి నీకు ఎంత తెలిసినా నవ్వుతూ మాట్లాడు, ప్రేమగా మాట్లాడు. అప్పుడు నీలో ఏదో చూస్తారు. నిన్ను చూసి, అక్క నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు, నేను రావచ్చా అని అడుగుతారు. అన్నా నువ్వు వెళ్ళే కాడికి ఒకసారి తీసుకెళ్ళన్నా అని అడుగుతారు. వస్తానన్నా అని అడుగుతారు. బహుశా అబ్రాహాం అలాగే వెళ్ళి ఉంటాడు. నన్నైతే దేవుడు దయ వల్ల రక్షించాడు ఆయన. నీకు ఇష్టం లేని చోటకి వెళ్ళి మారు మనసు పొందాను నేను. వెళ్ళడానికి ఇష్టం లేని స్థలానికి వెళ్ళి మారు మనసు పొందాను. సో నేను ప్రేమతో చెప్తాను, నీ మాటలు శుభ్రం చేయాల్సింది లోపల. బయట చేసేవాళ్ళు బయట చేయనివ్వండి, బయట ప్రకటించే వాళ్ళని బయట ప్రకటించనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఎప్పుడు లోపల ఖండించాడు కానీ బయట ఖండించలేదు ఆయన. లోపలను ఖండించాడు, బయట వాళ్ళు ప్రేమించాడు ఆయన. డిఫరెంట్ కదా? ఆయన మాటలు వీళ్ళకి సెగలు పుట్టాయి, ఆయన మాటలు వాళ్ళకి హృదయాలను తాకాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏంట్రా పాస్టర్ బయట చేసే సువార్త సంఘంలో చేస్తాడేంట్రా? అసలు యేసుప్రభు చేసిందే లోపల. ఖండింపులు, గద్దింపులు, హెచ్చరికలన్నీ లోపల చేశాడు ఆయన. కానీ బయట ఏం చెప్పాడు? నేను రోగులకే వైద్యుడు కానీ
ఆరోగ్యం గల వారికి అక్కర్లేదన్నాడు. నేను పాపుల్ని పిలవచ్చితునుగా నీతిమంతులను పిలవలేదు. అక్కడికి వెళితే నువ్వు వాళ్ళు ఓకే నువ్వు బాగా మాట్లాడుతావు అనుకో, సరే ఏయ్ ఈ మందు తాగరా, ఈ సిగరెట్ కాల్చారంటే, అన్న ప్లీజ్ నేను దాన్ని ముట్టుకోను, నేను తాగను. అప్పుడు నీలో వాడు ఏదో మార్పు చూస్తాడు చూడ, అన్న నేను మళ్ళీ వస్తాను, నేను వెళ్తున్నాను అని చెప్పి నువ్వు అక్కడి నుంచి వచ్చేస్తావు. అప్పుడు రెండోసారి వాడు నిన్ను అడగడు, నీ ఎదురుగుండా తాగడు. నిన్ను ఎలా చూస్తాడంటే ఒక పాస్టర్ లాగా చూస్తాడు, నిన్ను ఒక దేవుడిగా చూస్తాడు. వింటున్నారా? మీకు అర్థమైందా? కానీ నేను ప్రేమతో చెప్తున్నాను, ఈరోజు నాలాంటి ఒక నీచుడు, నాలాంటి ఒక పాపి రక్షించబడి ఈ రోజున మా అడ్డాలపాలెంలో నేను విదేశాలు వెళ్ళి సేవ చేసి వచ్చి వాళ్ళ ముందు నేను నిలబడి వాక్యం బోధిస్తున్నాను అని అంటే, నన్ను ద్వేషించే వాళ్ళని కూడా నేను పక్కన కూర్చోబెట్టుకుంటాను, నా గురించి క్రిటిసైజ్ చేసే వాళ్ళని కూడా నేను నా కారులో కూర్చోబెట్టుకుంటాను, నా గురించి నాకు తోకలెట్టే వాళ్ళని కూడా నేను ప్రేమగా పలకరింతాను. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకంటే దిగజారిపోయిన నన్ను కొంచెం పైకి లేపాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నాకంటే చదువుకున్న వాళ్ళకి, నాకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి నేను సువార్త చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడంటే ఎంత అద్భుతమైన కృప అండి. నా క్యారెక్టర్ బాగోపోతే నేను చెప్పగలనా? నా జీవితంలో నేను జీవితం సరి చేసుకోకపోతే నేను ఎవరికైనా ఏమైనా చెప్పగలుగుతానండి? చెప్పలేనండి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం సరి చేసుకుంటామో, మన తప్పిదాలు మనం సరి చేసుకుంటామో, మీ మార్గాలను మీ క్రియలు దిద్దుకోండి అంటున్నాడు ఆయన. పిల్లడు తప్పు రాశాడు, ఒరేయ్ దిద్దకోరదే, అది రా కాదురా రే అన్నాడు అనుకోండి, నేను రాయే రాస్తాను అనుకోండి, పోతాడు అంతే. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, రే దిద్దుకో. దిద్దుకోవటం ఏమంటారు? కరెక్షనా? కరప్షనా? కరెక్షన్ అంటే దిద్దుకో. ఆ ఒత్తు సరిగా పెట్టు, స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, అది దిద్దు, సరిచేయి. అంతేకాని నీకు చదువు రాదురా, గేదెలు కాసుకోరా, కాయగూరలు అమ్ముకోరా అంటే కుదరదు. నువ్వు కాకపోతే ఇంకొకటి ఎవడో ఓపికగా చెప్తాడు దాన్ని. ఇందాక ఒక మేడం ఫోన్ చేసి అంటుంది, మీ రాబిన్ నేను అడాప్ట్ చేసుకున్నానంటే స్కూల్లోను, నేను కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్, నేను రాబిన్ గురించి మీరు నన్ను ఏదైనా అడగొచ్చు, మీరు ఎప్పుడు ఏం అడిగినా నేను సమాధానం చెప్తాను, ఎలా చదువుతున్నాడో మీరు కూడా టెస్ట్ చేయండి, అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయండి అని నెంబర్ పంపించింది పాప. ఎంత మంచి టీచర్ అండి. అలా నేర్పితే పిల్లలు నేర్చుకోరా? అంతేగాని చెవుడు బిడి తిప్పేసి, చెయ్యి తిప్పేసి, కాలు తిప్పేస్తే వస్తుంది అడికి, రాదడికి. అయితే నన్ను మొక్కై వంగనేది మానయ్య వంగునా? బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాల్య మంది నేర్పము అన్నాడు. అక్కడ చిన్నప్పుడే మనం నేర్పగలగాలి. ఎక్కడ దిద్దుకోవాలి చెప్పండి ఇప్పుడు? సరే, ఆయన అంటున్నాడు 8వ వచనం, ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల ఉన్నామని మీరు చెప్పుదురు. నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. సిలోహునందున్న నా స్థలమును పోయి విచారణ చేయండి. విన్నారండి? నేను సిలోహుకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకు నేను ఇచ్చిన స్థలమునకు నేను అలాగే చేస్తాను. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేస్తున్నారంట. వెళ్ళేది ఎక్కడికి? దేవుని మందిరానికండి. ఈరోజు వాళ్ళు చేసే పండగలు అన్య దేవత ఆరాధన పండగలు. వెళ్ళేది ఎక్కడికి? ఆలయానికి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
నేను ప్రేమతో చెప్తున్నాను, నువ్వు సువార్త ఎలా ప్రకటించాలి, ఎలా నువ్వు ఇతరులతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తించాలి. వాళ్ళ నీ గురించి చెడే మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళ నీ గురించి తప్పుడు సమాచారమే చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు నీకోసం చెడ్డ మాట్లాడారని తెలిసినా, నీకోసం చెడు ప్రసారం చేశారని తెలిసినా నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకు. జస్ట్ వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడే విధానాన్ని బట్టే ఆ వ్యక్తే నిన్ను అపార్థం చేసుకున్నానని ఒప్పుకుంటారు. నా మాట అర్థమైంది మీకు? సో నన్ను ఎంత ప్రేమిస్తారో నన్ను అంత అపార్థం చేసుకుంటారు నన్ను. మీ జీవితంలో అది నిజమా కాదా అది ఒకటి చెప్పండి నాకు. నన్ను మీరు చాలా ప్రేమిస్తారో అది నేను చెప్పగలను మీ అందరూ ఎదురుగుండానే. కానీ ఎంత ప్రేమిస్తారో అంత అపార్థం చేసుకుంటారు. లేదు శ్వాస మీరే అపార్థం చేసుకుంటారు, మమ్మల్ని మీరే అపార్థం చేసుకుంటారు. నేను అపార్థం చేసుకోవటం కాదు, దాన్ని అపార్థం అనరు దాన్ని. ఏంటంటే నా పిల్లలు కరెక్ట్గా ఉండాలనుకుంటాను నేను. ప్రతి విషయంలో ఓపెన్గా ఉండాలని కోరుకుంటాను నేను. దాపరికాలు ఎందుకు మనకి? వింటున్నారా అండి? అయినా నాకు తెలియదు అంటారా కొన్ని విషయాలు? తెలియనట్టే ఉంటాను. అది మీ నోటంతా బయటకు వచ్చే వరకు నేను మాట్లాడను. మళ్ళీ మీరు నాశనం అయిపోతున్నారంటే మాత్రం మాట్లాడతాను. కొన్ని విషయాలు నాకు తెలిసినా నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే టైం వస్తుంది. అర్థమవుతుందండి? నువ్వు చెప్పకపోయినా ఎవరో ఒకరి నోటి అంటే వినపడదా? ఎవరో ఒకరి ద్వారా తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. అప్పుడు నువ్వు దొంగలాగా పారిపోయే కంటే నేనే తెలియనట్టు నటిస్తే నువ్వు కొంతకాలం ఇక్కడ కూర్చుంటావు కదా. నేను ముందే తేలిపోయినా అనుకోండి, మీరు చచ్చికి రావడం మానేస్తారు. అలా రావటం మానేసి కంటే నాకు తెలిసినా తెలియనట్టు నేను ఉంటే, సో నేను సరవచ్చు లేక మీరు సరవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, ఈ సమయంలో సోదరుడు విశ్వాసంగా వచ్చి చిన్న ప్రార్థన చేసినట్లయితే ప్రార్థనా దైవంతో మనం ముగించుకుందాం. రండి, త్వరగా రండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి శుభ్రం చేయాల్సింది మందిరం అండి. లోకంలో తాగుబోతుల కోసం, సిగరెట్లు కాల్చే వాళ్ళ కోసం, వ్యభిచారుల కోసం, వాళ్ళ కోసం ఎంతకాలం మాట్లాడతావు? దేవుని నాదని చాటబడిన మందిరానికి వచ్చి నువ్వు ఇష్టానుసారంగా ఉండొద్దు. నీ మార్గంలో నీ క్రియలు దిద్దుకోమని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దిద్దుకుందాం. మనం ఇంకా దేవుని దృష్టిలో పసి పిల్లలమే, ఇంకా నేర్చుకునే వాళ్ళమే, ఇంకా సరి చేసుకునే వాళ్ళమే. దేవా, నా బ్రతుకు దిద్దుకునే అవకాశం నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. నా తప్పిదాలు క్షమించి ప్రభువా, నేను సరి చేసుకుంటాను ప్రభువా. నా మార్గాల్ని సరి చేసుకుంటాను. నా క్రియల్ని సరి చేసుకుంటాను ప్రభువా. దేవా, నీకు ఇష్టడుగా బ్రతకాలి, ఇష్టడుగా బ్రతకాలి నా ఆశ నాయన. నేను ఎంతో పాపంలో లోకంలో పడి చెడిపోతున్నా, నన్ను రక్షించావు నాయన. దేవా, నేను ఎవరిని అసహించుకోవడం నాకు యోగ్యత లేదు ప్రభువా. నాయన, నువ్వు సంఘములో ఖండించావు, పాపులను ప్రేమించావు. అటు మనసు నాకును దయచే ప్రభువా, అటు ఓర్పు నాకును దయచే ప్రభువా. నాదని చాటబడి మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులుగా మనం దొంగలుగా ఉండొద్దు. దేవుని మందిరంలో పవిత్రులుగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి గల దేవానికి వందనాలు తండ్రి. ప్రభువా, తండ్రి నీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా, తండ్రి ప్రభువా, మేము సంఘంలో ప్రభువా తండ్రి మా జీవితాలు ఎలా మలుచుకోవాలో ప్రభువా, తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నువ్వు పాపులు ప్రేమించి పాపాన్ని ద్వేషించి గొప్ప దేవుడు ప్రభువా. నీ సేవకుని అభిషేకించి మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మేము పాపుని ఎలా ప్రేమించాలో ప్రభువా, నువ్వు చూపిన మాదిరి బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా, నువ్వు సంఘంలో ఉన్న వారిని ఖండించావు ప్రభువా, బయట ఉన్న వారిని ప్రేమించి ప్రభువా తండ్రి నీ మార్గంలోకి తీసుకొచ్చిన గొప్ప దేవుడు ప్రభువా. అదే జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, మాలో నిన్ను కనపరుచుకునే జీవితాలు దయచేయండి ప్రభువా. తండ్రి ఇదిగో ప్రభువా, తండ్రి మా బయట ప్రవర్తన ప్రభువా, నీ మాదిరి జీవితాలు దయచేయండి ప్రభువా. మమ్మల్ని సరిచేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. ఎల్లవెల్లా ప్రభువా నిన్ను ప్రతిబింబించే జీవితాలు దయచేయండి ప్రభువా. నీ దాసుని అభిషేకించి ప్రభువా మాట్లాడిన ప్రతి మాట బట్టి ప్రభు నీకు వందనాలు తండ్రి. మా చూపును మా నడవడికిని ప్రభువా సరి చేసుకునే వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. నువ్వు మా మార్గంలో ఉన్నందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం దీవించమని ప్రభువా. తండ్రి, నీ వాక్యంతో మేము నింపబడి ప్రభువా మరలా మా గృహాలు వెళుచుండగా మాతో రండి తండ్రి, మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో కోరి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు. సోదరి విజయ జాషువా కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు జరగబోతున్న ట్రీట్మెంట్లో ఆ బిడ్డకు అద్భుతమైన సహాయం, అద్భుతమైన మేలు చేయండి.
నీ సన్నిధిలో బిడ్డ నిలబడి నీ సాక్షిగా నీకు మహిమకరమైన పాత్రగా బ్రతికి కృప బిడ్డకి మీరు దయచేయండి. నీ అద్భుత కార్యము చేయండి. ఆ కెమోస్ తీసుకునేటప్పుడు, ఆ రేడియేషన్ చేసేటప్పుడు ఆ బిడ్డకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని నిండే నీ కృపణ బిడ్డకి మీరు దయచేయమని ఈ సందర్భంలో ప్రార్థిస్తూ ఉన్నాను. శనివారం జరగబోతున్న కూడిక మీ మహిమార్థాన్ని నామకందుకు మీరు జరిగించండి. దూరదేశాల్లో, విదేశాల్లో ప్రభు మా బిడ్డలు, మా సహోదరులు ప్రభు ఎవరైతే ఉన్నారో వారందరికీ నీ క్షేమము, నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. ఉద్యోగ ప్రయత్నం కోసం చేస్తున్న బిడ్డలకి గొప్పగా తండ్రి, ముఖ్యంగా సోదరుడు బోయజ్ భార్య, రెండవదిగా సహోదరి షారోన్, మూడవదిగా సోదరి కరుణ కుమారి, నాలుగవదిగా సోదరి శారా, నలుగురు డిఎస్సి రాసి ఉన్నారు. మరి ఇంకా అనేకలు రాశారు ప్రభు. బిడ్డల జీవితంలో అత్యవసరం సోదరుడు బోయాస్ కుటుంబానికి నేను నమ్ముతున్నాను. అందరికీ అవసరమే ప్రభు. కానీ అసలు ఏ దారి లేని వాళ్ళు ఎందరో, కనీసం ఒక్కలైన ఉద్యోగం లేని వాళ్ళు ఎందరో ఉండగా, ఒకే కుటుంబంలో భార్య ఉద్యోగస్తులు, భర్త ఉద్యోగస్తుడు, పిల్లలు ఉద్యోగస్తులు, వాళ్ళ ధనము ఎంతో ఉండగా మరి రావలసిన జాబ్స్ పేదవాడికి, రావలసిన వాడికి, అర్హత కలిగిన వాడికి రావడానికి మరి నీ ప్రవక్త చెప్పాడు. ఎందరో లోకములో నిరుద్యోగులు తినటానికి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ స్త్రీలు పోలీసు ఉద్యోగాల కోసం కూడా ప్రాకులాడి, ఎందుకు వారు దేవుని క్రమాన్ని విడిచిపెడుతున్నారని బాధపడ్డాడు ప్రభు. గనుక నాయన ఈరోజు ఉద్యోగాలు అనేవి ఒకప్పుడు కడుపు కోసం బడిపంతులు అన్నారు ప్రభు, కూటి కోసం బడిపంతులు అన్నారు ప్రభు. ఈరోజు బడిపంతుల ఉద్యోగం కొన్ని వేల రూపాయలు అయింది. మరి ఇంట్లో భార్య భర్త కూడా టీచర్స్, కానీ ఆ పక్కింట్లో ఎంత చదువుకున్న ఉద్యోగం లేక, అప్పూరి గుడిసెలో దేవా తినడానికి సరైన తిండి లేక, ఉద్యోగాలు లేక ఎంతోమంది అలమటిస్తున్నారు. నాయన నువ్వు న్యాయవంతుడు, నువ్వు తప్పక నేను నమ్ముకున్న వారిని వెనడు సిగ్గుపరిచే దేవుడవు కాదు. ఎవరికి ఆ ఉద్యోగాలు అవసరమో నాయన, ఎప్పుడు అవసరమో నాయన నీకు తెలుసు నాయన. తప్పక నిన్ను నమ్ముకున్నవు వెనడు సిగ్గుపరచవు. నువ్వు మా కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభువా. గనుక అటువంటి విశ్వాసంతో బిడ్డలు ఎదురు చూసే కృప వారికి దయచేయండి. చదువుతున్న చిన్న బిడ్డలకి నీ కాపుదల దయచేయండి. నీ మందిరములో వారు ప్రయోజనకరమైన పాత్రలుగా, ఆశ్చర్యకరమైన పాత్రలుగా వారు వాడబడాలని ఆశ ప్రతి తల్లిదండ్రులకి దయచేయండి. ముఖ్యంగా మరి దేవా యవ్వన బిడ్డలు ప్రభు తమ యవ్వన పవిత్రతను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని మా 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 యవనులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని సెలవిచ్చిన రీతిగా ప్రభు పచ్చని వలె మొక్కల వలె వారు వర్ధిల్లే కృప దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు తృప్తిని దయచేయండి. వారికి చేతులు కష్టార్జితం దీవించండి. దేవా సోదరుడు ఫిలోమోను కూడా ఎంతో కాలం నుంచి ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డ ప్రభువా. దేవా తాను ఒక నెల జీతం అందుకోగలిగి ప్రభువా, మరి దేవా నేను అయ్యా దేవుడు నన్ను ఆస్వాదించాడు, దేవుడు నేను కష్టపడి పని చేసుకుని ఇదిగో నాకు జీతం ఇచ్చాడని తన కానుకను పంపినప్పుడు ప్రభువా నేను చాలా సంతోషించాను ప్రభువా. ఎందుకంటే నాయన దేశం కాని దేశంలో కడుపు చేత పట్టుకుని వీళ్ళు కూడి తినటానికి లేక ప్రభువా, పని లేక నాయన దేవ ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో ఉన్నారు నాయన. వారి పట్ల మీ దయ చెప్పండి. విదేశాల్లో ఉన్న నా సహోదరులను, సహోదరులను, ముఖ్యంగా ఇశ్రాయేలు దేశానికి క్షేమముని, కాపుదల, భద్రత దయచేయండి. మరి కొయిట్ దేశంలో కూడా భయంకరమైన ఎండలను వింటున్నాము ప్రభా. చైనాలో భయంకరమైన వరదలను వింటున్నాము నాయన. ఫ్లారిడాలో భయంకరమైన తుఫాన్లను వింటున్నాము నాయన. ఎక్కడ చూసినా ప్రపంచము అలజడిగా ఉన్న ఈ కాలంలో, మీరు రాకడ సమీపిస్తున్న దినాల్లో మరింత పవిత్రంగా, మరింత యథార్థంగా, మరింత నమ్మకంగా మేము జీవించే కృప మీరు మాకు దయచేయండి. దేవ నా షుగర్, నా కొలెస్ట్రాల్, నా ఆరోగ్య స్థితి నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. నువ్వు నన్ను ఆరోగ్యం ఉంచితే నేను ఆరోగ్యంగా ఉంటాను, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను ఆరోగ్యంగా పని చేయగలుగుతాను ప్రభువా. నీ కనికరము నాకు, నా భార్యకు, నా కుటుంబానికి దయచేయండి. దేవ ముఖ్యంగా ఎవరైతే బలహీనులుగా, అనారోగ్యంతో, అస్వస్థతతో, మరి ఇదిగో రాజేష్ యొక్క అమ్మమ్మ గారు ప్రభువా ఆ తుంటు నరము దెబ్బతిని బాధపడుతూ ఉండగా ఆ బిడ్డను కూడా నీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభువా. ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచమని దేవ. ఇంకెవరైతే బలహీనులుగా, అనారోగ్యంగా ఉన్నారో నాయన ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపండి. నువ్వు స్వస్థత ఇస్తే మేము స్వస్థత పొందుకుంటాము నాయన. నువ్వు మాకు ఆరోగ్యం ఇస్తే మేము ఆరోగ్యంగా ఉంటాం ప్రభువా. బిడ్డలను దీవించండి. ఈ రాత్రి పాడిన పాటలను బట్టి, చేసిన ప్రార్థనలు బట్టి, దేవా చేసినటువంటి ప్రతి ఆరాధన బట్టి నీకు వందనాలు. వాయిద్యాలు వంచిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. బిడ్డలు వెళుతుండగా బిడ్డలకు తోడుగా ఉండమని, మరి దేవ దీన సంఘముని, దీన పరిచయను దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమనికి చెల్లిస్తూ, ముఖ్యంగా రాజేష్ పంపుతున్నటువంటి ఆ వీడియోస్, ఆ రీల్స్ ద్వారా ప్రభువా
ప్రపంచ దేశాల్లో అనేకులు తండ్రి సంఘం అంటే ఎలా ఉండాలి, చర్చ్ అంటే ఎలా ఉండాలి, చర్చిలో విశ్వాసులు ఎలా ఉండాలి, అసలు రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, అనేక విషయాలు అచ్చలుపుడు నేను నా మాటలు దేవా అది నీ మాటలు గనుక వారు గౌరవిస్తున్నారు నాయన. అవును అది నిజమంటున్నారు ప్రభువా, గనుక నేను గర్వించేవాడిగా కాక అహంకారిగా కాక ప్రభువా, అది నీ మాటలు, నీ ప్రజలు నీ మాటలు వింటున్నారు గనుక ఒక దిన నా మాటలే నీ వారి ఎదుట సాక్ష్యముగా ఉండబోతున్నాయి కనుక నాయన మరి సోదరుడికి ఇచ్చిన తలాంతుని బట్టి మీకు వందనాలు. నిత్యముగా ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభువా నీ పరిచర్యలు వారు ఎలా ఉపయోగపడగలరో, ఎలా వారు పరిచర్య చేయగలరో వారి పరిచర్యలు చేసే కృప వారికి దయచేయండి. తల వచ్చే ప్రతి బిడ్డనికి అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప సదాకల్పది ఒకరి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.